మన యొక్క వాక్య ధ్యానమునకు మొదటి సమూయేలు 26వ అధ్యాయము 21వ వచనము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనము. అందరము కలిసి చదువుకుందాము. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేనిక కీడు చేయను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా. అట్లానే ఇంకో వాక్యం కూడా చదువుకుందాము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 30వ వచనము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 30వ వచనము. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. చివరిగా ఇంకో మాట చదువుకుందాము. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనము. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రార్థనతో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు నాయన. చదవబడిన వాక్య ధ్యానం ద్వారా నాయన మీరే నాయన మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని నాయన, మీరే నాయన శక్తివంతుడు బలమైన దేవుడు ఉన్నామని నాయన మేమందరూ నాయన యొక్క వాక్య లేఖన భాగం ద్వారా మేము తెలుసుకున్నట్లు నాయన మీ జీవం కలిగిన మాటల ద్వారా మాతో మాట్లాడి బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం మనం. ఒకరు సౌలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి రాజు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుడు తన ఇష్టముగా ఇజ్రాయేలీలు ఏమని కోరుకుంటారు? మాకు రాజు కావాలా అనేసి కోరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క బెన్యామీను గోత్రం నుంచి కీషు కుమారుడైన సౌలుని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు మొట్టమొదటి రాజుగా సౌలుని అభిషేకిస్తాడు. ఆ సౌలుని గూర్చిన వృత్తాంతము మనము చదువుకుంటూ వచ్చాము. ముందు 2 వచనాలు ఏమంటూ వచ్చాడు సౌలు? నేను పాపం చేశానని మొదటి సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటూ వచ్చాడు? నేను పాపం చేశానని చెప్పి సౌలు ఒప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ సమూయేలు వచ్చి నువ్వేం పని చేసావని అడిగినప్పుడు సౌలు ఏమంటాడు? నేను తప్పు చేశానని చెప్పేసి దేవుడి సన్నిధానంలో అక్కడ సమూయేలు ప్రవక్త అయిన ఆ యొక్క సమూయేలు దగ్గర ఒప్పుకుంటూ వస్తాడు. అట్లానే మొదటి సమూయేలు 26వ అధ్యాయంలోని 21వ వచనంలో కూడా నేను పాపం చేశానని చెప్పి ఆ యొక్క సౌలు ఒప్పుకుంటూ వచ్చాడు. కానీ తన మనసు మార్చుకున్నాడండి. తన మనసు మార్చుకున్నవాడిగా ఉండలేదు. అది నిజమైన పశ్చాత్తాపం అనేది సౌలు జీవితంలో కలగలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడైతే ఆ యుద్ధం చేసి ఆ యొక్క ఆ యుద్ధం చేసిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని ఏది మీరు
తీసుకొచ్చుకోకూడదు, కొల్ల సొమ్మును కానీ పశువులను కానీ ఏమీ తెచ్చుకోకూడదని దేవుడు చెప్తే ఈ యొక్క సౌలు ఏం చేస్తాడు, వాటిలో ఎడ్లను పొట్టేళ్ళను అన్నీ తెచ్చుకొని ఏం చేస్తాడు, నేను దేవుడికి బలి అర్పించడానికే తీసుకొచ్చానని చెప్పేసి ఆ యొక్క ఎవరితో చెప్తాడు, ఆ యొక్క సమూయేలుతో చెప్తాడు. చెప్పినప్పుడు నీవు ఎవరికి విరోధంగా పాపం చేశావు, దేవునికే, మనుషులకి విరోధంగా కాదండి, దేవునికి విరోధంగానే నీవు పాపం చేశావని చెప్పేసి ఆ యొక్క సమూయేలు ప్రవక్త దేవుడే పంపిస్తాడు. పంపించి చెప్పినప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని మరి తిరిగి మరలా పాపం చేయకుండా ఉన్నాడండి, లేడు. ఆ తర్వాత కూడా ఏం చేస్తూ వస్తాడు, దావీదుని తరమటము, ఉట్టిగా నిష్కారణముగా ఏం చేస్తూ ఉంటాడు, తరుముతూ ఉంటాడు, చంపాలని చూస్తూ ఉంటాడు. ఆ యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషము, నిజమైన పశ్చాత్తాపం ఉందా? నిజమైన పశ్చాత్తాపం ఉండుంటే అట్లా దావీదు ఏం చేశాడని దావీదుని తరమడానికి సౌలు అన్నిసార్లు ప్రయత్నం చేశాడు. చివరికి తన కుమారుడు ఎవరు, యోనాతాను ఆ యొక్క దావీదుకి సహాయం చేస్తున్నాడని చెప్పి యోనాతాన్ని మీద కూడా దుర్భాష ఆడతాడు. దుర్భాష ఆడి బహు భయంకరంగా తన యొక్క హృదయ స్థితిని మార్చుకున్నవాడిగా లేడు. చివరికి ఏమైపోతా వచ్చాడు, తన కత్తి మీదే తాను పడి చనిపోయే స్థితికి వచ్చేసాడు. మమ్మల్ని చంపయ్యా అనేసి ఆయన దగ్గరుండే ఆయుధాలు మోసేవాడిని సౌలు ఆ యొక్క సున్నత లేని ఫిలిస్తీన్ల చేతిలో నేను చచ్చిపోవడం దేనికి, నువ్వే నన్ను చంపానంటే ఆ యొక్క ఆయుధాలు మోసేవాడు కూడా భయపడి వదిలేసేసి వెళ్ళిపోతే తన కత్తి మీద పడి తానే చనిపోయే స్థితిలోనికి వస్తాడు. బహు భయంకరమైన స్థితి. అదే కనుక దావీదు జీవితంలో చూస్తే కనుక మనము చూడండి, ఇందా చదువుకున్నాము ఇక్కడ 2 సమూయేలు 12వ అధ్యాయము ఏమంటూ వచ్చింది ఇక్కడ చూడండి. 7వ వచనం నుండి చూద్దాము. 7వ వచనం నుంచి పైన వృత్తాంతం మనకు తెలిసిందే కాబట్టి ఇక్కడ 7వ వచనంలో, నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ యజమాను నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాను స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు కోరుకునే అట్లా ఇంకా చేసేవాడిని, నేను ఇంకా చేసేవాడిని. కానీ నువ్వేం చేసావు, నువ్వేం చేస్తావు వచ్చావు, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తేయుడగు ఊరియా బారును నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అయితే కింద చూడండి, కింద నీ ఆ మనుష్యుడు నీవే అనగానే ఏమన్నాడు దావీదు, నేను పాపము చేసి తిని, 13వ వచనంలో నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. చూడండి రిజల్ట్ ఎట్లా, ఎంత త్వరగా కన్విక్షన్ ఉందో. తను తాను ఏమంటూ వచ్చాడు నాతాను, నువ్వు పాపం చేసావు ఇట్లా ఉంచుకున్నావు అని చెప్పి వెంటనే చెప్పాడా? చెప్పలేదు. నీకు ఒక కథ చెప్తా బాబు అని చెప్పేసేసి కూర్చోబెట్టి మెల్లగా పాయిజన్ ఎక్కిస్తూ ఉన్నాడు, ఇంజెక్షను. ఇట్లా ఒక ఊరిలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆయనకి ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఆ కథ అంతా చెప్తే దావీదే రోషన్ తెచ్చుకొని, ఎవరు అసలు ఈ పని చేసింది, ఈ పని చేసినవాడు నిత్యంగా మరణానికి పాత్రుడు, వాడు చచ్చిపోవాల్సిందే. ఆన్సర్ అతని నోట్లోంచి తెప్పించి ఆఖరికి అది చేసింది నువ్వే అని చెప్పాడు మెల్లిగా.
చెప్పేటప్పటికి దావీదు ఏమయ్యాడు? లేదు నేను చేయలేదు అన్నాడా? లేకపోతే నాకేసి నువ్వు సమాధానం చెప్తావని చెప్పి నేను చంపేస్తానని అనలేదు. చాలామంది అటు చేశారు బైబిల్లో. ఎవరో యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను మంచి ఎగ్జాంపుల్. ఆ యొక్క రాజు ఎవరు? హేరోదు తన కుమార్తె దినం రోజున ఏం చేస్తూ వచ్చింది? తన తల్లి చేత ప్రేరేపింపబడి హేరోదుకి చెప్తాడు, నువ్వు అక్రమంగా భార్యను ఉంచుకున్నావని చెప్పేసి. అంటే తన తల్లి ప్రేరేపిస్తుంది, కుమార్తె పుట్టింది నాన్న నాకు తల తెప్పించని. అట్లా అనేకులు చేయిస్తూ వచ్చారు. కానీ దావీదు తన తప్పు తాను తెలుసుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. నేను రాజుకున్నా కదా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నా ముందు మాట్లాడతావా? నీకు నేనంటే భయం లేదా? లేకపోతే నా ముందే నువ్వు మాట్లాడతావా? నా ఇష్టం వచ్చింది చేస్తానని చెప్పేసి అన్నాడా? అని ఉంటే రిజల్ట్ ఇంకో రకంగా ఉండేది. సెకండ్ సౌలు అయ్యేవాడు. అట్లా అనకుండా నిజమైన కన్విక్షన్ అంటే అట్లా హృదయపు అంచు లోతుల నుంచి వచ్చి నేను పాపము చేసి తిని, ఆ వెంటనే ఏమన్నాడు? నేను పాపము చేస్తానని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. తాను పశ్చాత్తాపపడింది హృదయ స్థితి దేవుడికి తెలుస్తుంది కదా. నిజమైన పశ్చాత్తాపమా, ఇది దొంగ పశ్చాత్తాపం అనేది దేవుడికి తెలుస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆ సమయానికి కొద్దీ ఆ యొక్క అవసరాన్ని బట్టి ఏం చేస్తారంటే తప్పైందని అంటూ ఉంటారు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఏం చేపిస్తుంది? హృదయంలో మార్పును తెప్పిస్తుంది. ఇంకో విషయం ఏం చేస్తుంది? కన్నీటిని తెప్పిస్తుంది. హృదయంలో మార్పు తీసుకొస్తుంది. అందుకే రాయబడి ఉంది, దావీదు ఆ యొక్క ఊరియా భార్య అయిన బెత్షెబా తప్పించి తన జీవితంలో ఇంకొక పాపం అనేది చేయలేదు. అది ఎందుకంటే నిజమైన మారు మనసు అనేది, నిజమైన పశ్చాత్తాపం అనేది మన హృదయంలో కనుక మనకు వస్తే కనుక మరలా మనం ఆ యొక్క పాపం జోలికి అనేది కూడా వెళ్ళమండి. ఎందుకంటే అది రావడానికి ఎంత పెయిన్ ఫీల్ అవుతేనో అది మనము ఫీల్ అయితే కానీ ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపం అనేది మన హృదయంలో రాదు. నిజమైన పశ్చాత్తాపం నేను కలిగి ఉండాలంటే కనుక మన జీవితంలో ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడే ఆ యొక్క నిజమైన పశ్చాత్తాపం అనేది నాకు మన జీవితంలో వస్తుంది రావాలంటే. అట్లానే కొన్ని విషయాలు చూసుకుందామండి. ఇంకా నిజమైన పశ్చాత్తాపము, లూకాసు వార్త చూడండి. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో చూద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఇక్కడ ప్రోడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూస్తే కనుక మనము ఇక్కడ చూడండి, ఆ యొక్క 11వ వచనం నుండి చదివితే కనుక కొన్ని వచనాలు చదువుకుందాము. మరియు ఆయన ఇట్లైనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూడండి, తండ్రి అంత మంచివాడు. ఈ కాలంలో గనక తండ్రి ఒక 1 కోటి రూపాయలు సంపాదించాడు అనుకోండి, కుమారుడు వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వంటే ఏమంటారండి? నీ ఆస్తా? ఎక్కడది నీ ఆస్తి? నువ్వు సంపాదించావా? నేను సంపాదించింది, నా ఇష్టమైతే నేను ఇస్తాను, నాకు ఇష్టం లేకపోతే ఇవ్వను, అసలు అడగడానికి నువ్వేంది అసలు అని అంటారు కదా. అనరా? ఉట్టికి ఇచ్చేస్తారా? పోనీ ఎవరు? ఒక ప్రయోజకుడు అయిన తర్వాత, ఒక కుటుంబం కలిగి పిల్లలు వచ్చిన తర్వాత దాని విలువ ఇస్తే, చేతిలో పెడితే దాన్ని నిలబెట్టుకుంటాడు అనేవాడికే తెలుస్తుంది. తండ్రికి తెలీదా? అన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన వాడికి వీడి చేతిలో పెడితే ఇది 3 రోజులు ఉంటుందా 30 సంవత్సరాలు ఉంటుందా అని తెలిసిపోద్ది. అప్పుడే దాన్ని పెడతారు. కానీ ఈ తండ్రి తనకి ఎంతో ప్రేమ ఉంది కుమారుడి మీద. తనకున్న ప్రేమను బట్టి
అడగంగానే ఆ మాటలన్నీ అనకుండా ఇచ్చేశాడు. అక్కడ ఏం తెలుస్తుందంటే తండ్రి చాలా జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు. అడిగితే కాదనకుండా ఇచ్చే దేవుడు, మన దేవుడిని పోలిన వాడిగా ఉన్నాడు అక్కడ తండ్రి. అయితే ఆ యొక్క కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలో వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అంటే అప్పటికి ఏమైపోయింది, మొత్తం అయిపోయింది. దుర్వ్యాపారంలో ఏం చేస్తూ వచ్చాడో సమస్తాన్ని స్నేహితులు పరం చేశాడో, మోసం చేశారో, ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం ఏమైపోయింది. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద మనీ దట్ హిస్ ఫాదర్ గేవ్ టు హిమ్. అంటే వాడి కష్ట విలువ అనేది అసలు ఆ యొక్క కుమారుడికి తెలియదు. తన తండ్రి ఇచ్చాడు, తండ్రి వల్ల నాకు ఆస్తి వస్తుంది కానీ అనుకున్నాడు, దాన్ని అడిగి పొందుకున్నాడు, తన ఇష్టానుసారంగా దాన్ని మిస్యూజ్ చేశాడు. ఆ డబ్బు మొత్తాన్ని మిస్యూజ్ చేసి ఏం చేస్తూ వచ్చాడు, మొత్తము పాడు చేసుకుంటూ వచ్చి ఇంకా ఆఖరిలో ఏం చేస్తాడు, ఇక కడుపు నిండాలి కదా, ఇప్పుడు తప్పక ఆ కడుపు కోసము ఏం చేస్తూ వచ్చాడు, ఒకరి దగ్గర చేరాడు. అంటే పందులు పొట్టు తినడానికి ఆశపడెను. పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. అయితే తనకేమొచ్చిందంట చూడండి 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూరివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని. చూడండి ఎట్లాంటి మంచి మాటలు అంటూ ఉన్నాడో. నిజమైన పశ్చాత్తాపం ఎట్లా తెలుస్తుంది ఇక్కడ నిజమైన పశ్చాత్తాపం అంటే 19వ వచనంలో ఉండిద్ది. హార్ట్ టచింగ్ వర్డ్ అంటారు. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుణ్ణు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. నేను పాపం చేసే తండ్రి నన్ను క్షమించని చెప్పే మాటలే అనలేదు. పైనుంచి వచ్చే మాటలో పైపైన మాటలో కాకుండా ఏమంటూ వచ్చాడు, ఇక మీదట నీ కుమారునిగా అనిపించుకుంటకు నేను యోగ్యుని కాదు అయ్యా, నేను నీ మాట ధిక్కరించాను, నువ్వు చెప్పిన మాట నేను వినకుండా నేను నా యొక్క ధనాన్ని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడు చేశాను, నేను నాశనం అయిపోయాను. నేను నీకే కాకుండా పరలోకం ఉన్న తండ్రికి కూడా విరోధంగా పాపం చేశా కాబట్టి ఇక మీదట నీ కుమారుడిగా నేను అనిపించుకోవడానికి అసలు నాకు యోగ్యత లేదు. నీ పనుల్లో ఒకళ్ళుగా పెట్టుకొని నాకు జీతమన్నా ఇవి నేను బ్రతుకుతానని చెప్పేసి నిజమైన పశ్చాత్తాపము కలిగిన మాటలు ఇలా ఉంటాయి. అంటే తండ్రి ఎట్లాంటి వాడండి, అట్లా పెట్టుకుంటారా? ఈ లోకపు తల్లిదండ్రులు అయితే కొంతమంది అట్టనే పెట్టుకోవచ్చు. పోన్లు వీడు మొత్తం నాశనం చేశాడు, ఎక్కడో వెళ్ళి మళ్ళీ ఏదో అయిపోతాడు, ఎవరో దగ్గర జాయిన్ అయ్యి పని చేస్తే మరలా వాళ్ళు మోసం చేయొచ్చు, మరలా ఇంకేదైనా చేయొచ్చు, చేసాడులే నా దగ్గర పని చేసుకుంటా నేనే డబ్బులు ఇస్తాను, కాస్త కూస్తా నా ముందే మంచిగా ఉంటాడు, మంచిగా బతుకుతాడని అనుకుంటూ ఉంటారు ఈ లోకపు తల్లిదండ్రులు అయితే కొంతమంది. కానీ ఆ యొక్క జీవం కలిగిన దేవుని హృదయం కలిగిన ఈ తండ్రి ఈ యొక్క సాదృశ్యము మన యొక్క తండ్రి అయిన దేవుడిని ప్రతిబింబిస్తూ ఉంది. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి ఎట్లా ఉంటాడు, మంచి సెంట్ స్మెల్తో ఉంటాడా? ఏంటి ఆయన పరిస్థితి, కుమారుడు పరిస్థితి? మొత్తం దుర్వ్యాపారంలో పోగొట్టుకొని ఎక్కడ మేపుతూ ఉన్నాడు, పందుల్ని మేపుతా పందులు పట్టుది తింటూ బతుకుతున్నాడు. అట్లాంటి వాడు ఎన్ని రోజులు అయింది స్నానం చేసి,
ఎన్ని దినాల నుంచి అశుభ్రంగా ఉండి ఉంటాడు? బట్టలు ఎట్లా ఉంటాయి? తన స్థితి ఎట్లా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది. మన దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. పాపిని అయితే వదిలిపెట్టాడు దేవుడు, పాపిని ప్రేమిస్తూనే ఉంటాడు. నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతుల్ని పిలవ రాలేదు. అట్లాంటి దేవుడు, గొప్ప దేవుడు, ఆ యొక్క పాపినైనా ఆ యొక్క కుమారుణ్ణి, ఆ యొక్క తండ్రి స్వారూప్యం కలిగిన ఈ తండ్రి తన యొక్క కుమారుణ్ణి ఏం చేస్తూ వచ్చాడు? దూరం నుండే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వాసన ఎట్లా ఉంది, ఆ బట్టలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉన్నాడు, ఈ పరిస్థితి ఎట్లా ఉందో ఏమీ చూడలేదండి. వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడ? మెడ మీద పడి. ఎన్ని దినాల నుంచి స్నానం చేసి ఉంటాడు? ఏంటి అసలు పరిస్థితి? అంత మంచి ప్రేమ కలిగిన మన దేవుడు తండ్రి స్వారూప్యాన్ని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంది. అట్లాగేం చేశాడు? ఏమంటూ ఉన్నాడు ఇంకా? అప్పుడు ఆ కుమారుడు తండ్రితో తండ్రి ఏమంటున్నాడండి? ఇవన్నీ మాటలని పట్టించుకుంటున్నాడా? కొడుకు అనే మాటలని నీకు తెలిసి వచ్చిందిలే, పోయావు కదా, నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందిలే తండ్రి విలువేంటో, కుటుంబం విలువేంటో, లేకపోతే నీ విలువ, మా విలువేంటో మొత్తం నీకు తెలిసి వచ్చిందిలే, జరగాల్సింది అనేసి అంటూ ఉన్నాడా? ఈ లోకంలో మనుషులు అయితే ఏమంటూ ఉంటారు? అట్లానే అంటారు. ఈ లోకంలో మనుషులు అట్లానే అంటారు. అయితే తండ్రి అయితే ఆ మాటలు ఏమి పట్టించుకోవట్లేదు. మాటలేమి అనకుండా తన దాసుని పిలిపించి ఏమంటున్నాడు? చూడండి ఏమంటున్నాడు? కుమారుని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తున్నాడు. మరలా పనివారిగా ట్రీట్ చేయట్లేదు. ఏమంటున్నాడు? ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చి కట్టండి, ఉంగరం పెట్టండి. దేనికి సాదృశ్యము ఆ యొక్క ఉంగరము? ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క తండ్రికి కుమారునికి ఉన్న సంబంధాన్ని దాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. పాదాలకి చెప్పులు తొడగండి, తర్వాత కొవ్విన దూడను తెచ్చి వధించండి. ఫెస్టివల్ చేసుకుందాం. ఎందుకంటే ఈయన తప్పిపోయిన కుమారుడు తిరిగి ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడిరి. ఇక్కడ మనం చూడవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, తండ్రిగా తన బాధ్యతను తండ్రి నిర్వహిస్తూ వచ్చాడు. కుమారుడైతే ఏం చేస్తూ వచ్చాడు? నేను తప్పిపోయాను, నేను పాపం చేశాను, నేను తండ్రికి విరోధంగా, దేవునికి విరోధంగా పాపం చేశానని నిజమైన కన్విక్షన్తో తండ్రి వద్దకు వచ్చి తన హృదయాన్ని తెరిచి తండ్రితో నేను తప్పిపోయాను, నన్ను క్షమించమని చెప్పి అడుగుతూ వచ్చాడు. ఎంత మంచి హృదయము! ఇట్లాంటి హృదయం కూడా మనకు అవసరము. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఒప్పుకోలు అనేది ఇక్కడ మనము ఒకటి తప్పిపోయిన కుమారులో చూస్తూ వచ్చాము, రెండు ఎవరిలో చూస్తూ వచ్చాము? దావీదులో మనం చూస్తూ వచ్చాము. మూడోదిగా చూద్దామండి. మూడోది యోబు గ్రంథం నుంచి 33వ అధ్యాయము. యోబు గ్రంథం నుంచి 33వ అధ్యాయము. ముప్పై 17వ వచనం, 16 నుంచి సరే ఇంకోటి చదువుతామండి. యోబు 7వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి.
చూడండి పైన 19వ వచనం నుండి చూస్తే కనుక ఉమ్, 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 ఉమ్. నేను పాపం చేశానని యోబే ఒప్పుకుంటాడు. 33వ అధ్యాయంలోనే ఉంటుంది. 27. ఉమ్, 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 క్షమించండి, 27వ వచనము. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని ఆయన్ను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. ఇక్కడ కూడా యోబు ఏం చేస్తూ వచ్చాడు? తాను ఒప్పుకుంటూ వచ్చాడు. యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచా, నేను పాపము చేసి తిని. ఏ విషయంలో పాపం చేశాడు యోబు? ఏ విషయంలో పాపం చేశాడు? తాను తన స్నేహితులు తనతో వచ్చి మాట్లాడిన విషయాల్లో, తన స్నేహితులు తనతో వచ్చి మాట్లాడిన విషయాలను బట్టి తానే ఏం చేసుకుంటూ వచ్చాడు యోబు? నిందించుకుంటూ, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, ఈ యొక్క శ్రమలు ఎందుకు వచ్చినాయి, ఈ యొక్క నిందలు ఎందుకు వచ్చినాయి అనేసి తాను ఏం చేసుకుంటూ వచ్చాడు? యథార్థమైన దానిని వ్యత్యాసపరుచుకుంటూ వచ్చాడు. అంటే డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు అతిక్రమం చేశావు అని చెప్పి తన స్నేహితులు వచ్చి తనతో వచ్చిన అని అంటూ ఉన్నప్పుడు యోబు ఏమంటూ వచ్చాడు? నేను ఏ విషయంలో నేను తప్పు చేయలేదు, పాపం చేయలేదు అనేసి తాను డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆఖరిలో యోబు ఏం చేస్తూ వచ్చాడు? నేను వ్యర్థముగా మాట్లాడాను అనేసి యోబు ఏం చేస్తూ వస్తాడు? తాను ఏం చేస్తూ వస్తాడు? నేను తప్పు చేశాను, పాపం చేశానని ఒప్పుకుంటూ వస్తాడు. అదే ఆఖరి అధ్యాయాల్లో అది కనపడుతూ వస్తుంది. అట్లానే మన జీవితంలో కూడా ఎట్లా అయితే యోబు, దాన్ని బట్టి యోబు ఏమవుతూ వచ్చాడు? మనము సమ్మరిగా చూస్తే దాన్ని బట్టి యోబు ఏమవుతూ వచ్చాడు? తాను ఒప్పుకున్న దాన్ని బట్టి ఆ యొక్క 42వ అధ్యాయంలో ఏముంటుంది? యోబు ఏం పొందుతూ వచ్చాడు? 2 ఆశీర్వాదము పొందుతూ వచ్చాడు. మనము కూడా ఒప్పుకోవటం వల్ల మన జీవితంలో మనము దేవుని ఎదుట, ఇతరుల ఎదుట చేసిన, ముఖ్యంగా ఆ యొక్క దేవునికి విరోధంగా చేసిన వాటిని బట్టి మనం ప్రభు సన్నిధిలో కనుక ఒప్పుకుంటే కనుక మొట్టమొదట ఏం పొందుకుంటాము? యోబు ఎట్లా అయితే ఆ యొక్క 42వ అధ్యాయంలో ఏం పొందుతూ వచ్చాడు? ఆ దేశమందంతటా మరలా చూడండి, 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటికంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కనిరి. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలు ఎంత సౌందర్యవంతులు కనబడలేదు. అట్లానే అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికెను. చూడండి, మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో మరలా ఏం పొందుతూ వచ్చాడు? 2 మరలా ఆశీర్వాదము. ఉన్నదానికి, పోగొట్టుకున్న దానికి, ఉన్నప్పుడు పోగొట్టుకున్న దానికి డబల్. మరి బిడ్డలు డబల్ ఎట్లా అంటే, వాళ్ళు పరలోకానికి వెళ్ళారు, అక్కడ ఉన్నారు, మరలా ఇక్కడ అర్థమైందా అండి? ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు కుమారులు కుమార్తెలు చనిపోతారో, దేవునిలో ఉండి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. మరలా దేవుడు ఏం చేశాడు? ఇక్కడ మళ్ళీ బిడ్డలను ఇచ్చారు. వీళ్ళు చనిపోయి మరలా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. డబుల్ పోర్షన్ ప్రతి ఒక్క దాంట్లో, ఆ యొక్క ధనములో కానీ, బిడ్డలలో కానీ, ఆయుష్లో కానీ. అట్లానే చూస్తే కనుక ఇంకెవరు? ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. తండ్రి మరలా ఏం చేశాడు? మళ్ళీ పిలిచి
తన దగ్గర చేర్చుకున్నాడు, కుమారుడిగా అంగీకరించాడు. మరలా హక్కుదారుడే, మరలా తండ్రితో తాను హక్కుదారుడే. ఇంతకుముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లానే ఉంటాడు, అట్లానే ఉంటాడు. అట్లానే మూడోది ఎవరండి? దావీదు. దావీదు దావీదు కూడా నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదు యొక్క పాపాన్ని పరిహరించి అందుకే ఏమంటాడు? 54వ అధ్యాయంలో చూస్తే కనుక 54 51 అండి. 51 నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నేను కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇది నిజమైన పశ్చాత్తాపం. అందుకే కీర్తనలో దావీదు రాస్తే ఏమంటూ ఉన్నాడు? నీకే, ఎవరికో కాదయ్యా, నేను నీకే విరోధంగా చేశా పాపం. ఈ పశ్చాత్తాపం అనేది అసలు కలగకపోతే ఇట్లా రాస్తాడండి దావీదు? నిజమైన పశ్చాత్తాపం కలిగాడు. దాన్ని ఇక్కడ మళ్ళీ కీర్తనలో మెన్షన్ చేస్తూ వచ్చాడు. నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. పైన చూస్తే కనుక దాని గురించి రాయబడి ఉండేది. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా ఎదుట వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. చూడండి, వెంటనే కన్విక్ట్ అయ్యాడు. వెంటనే దేవునికి ఏం చేస్తున్నాడు? ఈ కీర్తన, ఈ యొక్క లేఖ, ఈ మాటలన్నీ తన హృదయంలోంచి వచ్చిన ఈ మాటలన్నీ దేవుడితో అంటున్నాడు. రచించిన కీర్తన చేసి ఉన్నాను, కావున నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదువు. ఇచ్చాడు కదండి ఆజ్ఞ. నాతాను వచ్చి ఏం చెప్పాడు? నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు, నిజమే, దేవుడి దృష్టిలో నేను తప్పే చేశానని చెప్పేసి దేవుడు చెప్పిన దానికి నేను వ్యతిరేకంగానే చేశాను, నా ఇష్టానుసారంగా చేశానని చెప్పి అంటూ ఉన్నాడు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు అంటూ పైన చూస్తే కనుక నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఇంకా చూడండి 7వ వచనంలో ఏమంటాడు? నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, నన్ను కడుగు తండ్రి అనేసి కూడా దావీదు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఈ యొక్క ఉపవాస దినమున మనం కూడా ఏం చేయాలండి? ప్రభు సన్నిధానంలో చేరి మనము ఆయన ఎదుట ఆయనకు వ్యతిరేకంగా, దేవుడి చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఆయన చెప్పిన మాటకి, ఏ మాటకైతే మనం విధేయత చూపించలేదో దాన్ని బట్టి మనం ఏం చేయాలా? క్షమించమని అడగాల. తర్వాత ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడగాల. అట్లనే ఏం చేయాలా? మనము దేవా నన్ను కడుగు, మరలా దాన్ని నేను చేయకుండా ఉండినట్లు హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి అనేసేసి ఆ యొక్క దేవుడిని మనం అడగవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన వాక్యమును బట్టి, దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఈ యొక్క దేవుని సన్నిధానంలో మనము ఈ యొక్క ఉపవాస దినాన్ని చేరి వచ్చిన మనము ఆయన సన్నిధానంలో నిజముగా మన యొక్క హృదయ స్థితిని మనం ఎరిగిన వారై ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకోవాలి. నిజమైన ఒప్పుకోలు, యథార్థమైన ఒప్పుకోలు ఏం చేస్తుందండి? 2 అంతల ఆశీర్వాదాన్ని మనకు కలిగజేస్తూ ఉండిద్ది. సౌలు అయితే ఎట్లా ఒప్పుకున్నాడు? సౌలు తన యొక్క యథార్థ హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ఒప్పుకోలేదు. కాబట్టి సౌలు ఏమైపోతూ వచ్చాడు? అట్లానే ఇంకెవరండి? ఎవరంటే బిలాము తాను దేవుడు చెప్పినా సరే దేవుడి మాటకు విధేయత చూపించకుండా ఏం చేశాడు? ఇజ్రాయేలీని శపించడానికి ఆ యొక్క ఐగుప్తు నుంచి వస్తూ ఉండంటే, ఐగుప్తు నుంచి వస్తూ ఉండంటే ఇజ్రాయేలీని నువ్వు పోవద్దన్నా సరే తన హృదయాన్ని మార్చుకోకుండా పోతాడు. ఏం చేస్తాడు దేవుడు? శపింపనిస్తాడా? గాడితో బుద్ధి చెప్పిస్తాడు. తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత తను బిలాముని చంపేస్తారు. బిలామును కూడా
చంపేస్తారు. అట్లానే ఇంకెవరండి ఆ యొక్క శపితమైన దాన్ని దొంగిలిస్తాడు? ఎవరు? ఆకాను. ఏం చేస్తా వచ్చాడు? అయ్యా మీరు ముట్టుకోవద్దు, మీరు చేయొద్దు అని చెప్పేసి చెబితే యెహోషువ, మోషే అప్పుడు మోషే తర్వాత ఆ యొక్క నువ్వేం చేసావంటాడు యెహోషువ, నీవు దేవుణ్ణి మోసం చేసావు, దుఃఖ పెట్టావు, బాధ పెట్టావు, దేవుడు నిన్ను ఈరోజు బాధ పెడతాడని చెప్పేసి రాళ్లతో చావగొడతారు. చావగొట్టి ఆ లోయలో పడేసి ఆకాను లోయ అనే దానికి పేరు. ఎందుకు? మిగతా తరాలకి, మిగతా జనానికి ఆ లోయ అని పేరు పలికినప్పుడు దాని అర్థం తెలియాలా, దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో తెలియాలని. అట్లాగా ఆకాను నేను తప్పు చేశానని పశ్చాత్తాపడి పరిపూర్ణంగా దేవుడు వైపు తిరగలేదు. అట్లా ఆకాను నష్టపోతూ వచ్చాడు, సౌలు నష్టపోతూ వచ్చాడు, బిలాము నష్టపోతూ వచ్చాడు. అట్లా ఇంకా అనేకులు ఉంటూ వచ్చారు. కానీ యొక్క మనమైతే గనక నిజమైన ఒప్పుగోలు కలిగి మనం 200 ఆశీర్వాదంలోనికి వెళ్ళులాగానే దేవుడు కృప చూపును గాక. దేవుడి యొక్క మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ప్రార్థించుకుందాం.